అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. ఏం చెప్తారు, అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేది మంత్రి ద్వారా వినే ప్రయత్నం. సార్ ఏంటి సార్, బర్డ్ ఫ్లూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బర్డ్ ఫ్లూ మీద చాలా స్పష్టత ఇచ్చారు. అచ్చెన్నాయుడు గారు పూర్తి స్పష్టతను ఇచ్చారు. బర్డ్ ఫ్లూ మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నామనే విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చెబుతున్నాను ఏంటంటే, ఒక దుష్ప్రచారం జరిగింది, ఇది మనుషులకు కూడా సోకుతుందనే దుష్ప్రచారం జరిగింది. అటువంటి విషయాల్లో వాస్తవం లేదు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ సమయంలో ఈ బర్డ్ ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్ తినొచ్చా లేదా అనే చర్చ కూడా జరుగుతుంది. కొన్నాళ్ళు తినకపోతే నష్టం లేదని నేను భావిస్తున్నాను. సార్, ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఇటువంటి ముందస్తుగా ఏమన్నా చర్యలు చేపట్టారా? ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది ఒకవేళ స్ప్రెడ్ అయితే ఇంకా ఇటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ వైద్యశాల ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే అటువంటిది దాంట్లో ఆ బర్డ్ ఫ్లూ మనుషులు సోకిన దాఖలాలు లేవు. దాఖలాలు లేనప్పుడు అయితే అయినప్పటికీ అప్రమత్తంగా ఉంటున్నాం. ఏ రకంగా అయితే జీబీఎస్ మీద అప్రమత్తంగా ఉంటున్నాం, దీని మీద కూడా అప్రమత్తంగా ఉంటున్నాం. కానీ అటువంటి దాఖలాలు లేవు. దీనివల్ల అనవసరంగా ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా మాత్రం ఉన్నాం, సమీక్ష చేస్తూ ఉన్నాం. సార్, మరొక అంశం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ ఆరోపిస్తున్నటువంటి అక్రమ అరెస్టులు పెద్ద ఎత్తున చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి, అందులో వల్లభనేని వంశీ అంశం అయితే ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యం మీరు కూటమి మంత్రిగా ఏం చెప్తారు? ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. గత 5 సంవత్సరాలు ఎటువంటి అరచక పాలన సాగిందో మనం అంతా చూసాం. ఎన్ని అరెస్టులు చేశారో మనం అందరం చూసాం. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు. చిన్న చిన్న కారణాలతో అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర బహిష్కరణ విధించారు. వీరి వాళ్ళ మాట్లాడితే ఎట్లా? చేసిన నేరాలు పెద్దవి, దోచుకున్నారు, దాడులు చేశారు, అకృత్యాలకు పాల్పడ్డారు, అరాచకలు పాల్పడ్డారు. అటువంటి వాళ్ళని చట్టపరంగా శిక్షించడంలో తప్పు లేదు. అరెస్ట్ చేయకూడదంటే ఎలాగా? నువ్వు పట్టపగలు బహిరంగంగా దాడులు చేసి, కార్యాలయాల మీద దాడులు చేసి, కార్యకర్తలను కొట్టి, లోపల ఆస్తుకు విధ్వంసానికి పాల్పడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయకుండా ఏం చేయాలా? సన్మానం చేయాలా? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎన్ని అరెస్టులు జరిగాయి ఇప్పటిదాకా? మీరు చేసిన రాజకీయాలకి ఇవాళ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర నాయకత్వం, వాళ్ళ పార్టీ నాయకత్వం అంతా లోపల ఉండాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారితో సహా. కానీ ఆ రకంగా మేము వెండటా పాలిటిక్స్ వెళ్ళట్లేదు. కాబట్టి వాళ్ళు సంతోషించాల్సిన అవసరం ఉంది. అంటే రెడ్ బుక్ పాలన అమలు అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు. అభివృద్ధి అనేది పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారు. వాళ్ళకి కనిపిది అభివృద్ధి. ఎందుకు కనిపిస్తుంది వాళ్ళకి అభివృద్ధి? వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దృక్కోణం అలాగే ఉంటుంది. వాళ్ళు వాటినే చూస్తారు. అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి వాళ్ళకి తెలియదు. ఇవాళ 65 లక్షల మందికి 1వ తేదీకి పెన్షన్ అందుతున్న విషయం వాళ్ళకి తెలియదు. దీపం కింద మహిళలకి సిలిండర్లు అందుతున్న విషయం వాళ్ళకి తెలియదు. ఇవాళ గుంతలు పడిన రోడ్లన్నీ పూడుస్తున్న విషయం వారికి తెలియదు. గ్రామాల్లో సిమెంట్ల రోడ్లు నిర్మిస్తున్న విషయం వారికి తెలియదు. గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్న విషయం వారికి తెలియదు. ఆర్థిక సంఘం నిధులు గ్రామాలకు వెళ్తున్న విషయం వారికి తెలియదు. పెద్ద ఎత్తున ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్న విషయం తెలియదు. పోలవరం 12,500 కోట్లతో పనులు జరుగుతున్న విషయం వారికి తెలియదు. అమరావతి 15,000 కోట్లతో పనులు జరుగుతున్న విషయం వారికి తెలియదు. ఇవాళ రైల్వే జోన్ పనులు జరుగుతున్న విషయం వారికి తెలియదు. కానీ ఇవన్నీ వారికి కనిపించవు. వీళ్ళకి కనిపించేవి ఇవే. రెడ్ బుక్లో ఏముంది? మరీ తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి నాకు తెలిసిన సమాచారం మేరకు వారిని చట్టపరంగా, చట్టానికి లోబడి శిక్షిస్తామని చెప్పి మరి జరిగి తీరుతుంది. నా మీద కూడా ఇప్పుడు ఎవరి మీద ఇవాళ ఎంతమంది మీద దాడి జరుగుతున్నాయి? నా మీద దాడి చేయడానికి కారణం ఏంటి? ఆ రోజు నేను అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి రైతులకు సంఘీభావం తెలిపి వస్తుంటే వాళ్ళ దాడి చేశారు అకారణంగా. కారణం లేదు, ఏమి లేదు. ఏమంటే సంఘీభావం తెలపకూడదంట, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పే హక్కు నాకు లేదట, అందుకని దాడి చేస్తారట. అవన్నీ ఆయన కనుసన్నల్లో, జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో, ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కనుసన్నల్లో జరిగింది. ఇవాళ వాళ్ళు మాట్లాడడం చూస్తుంటే నేను చెప్పినట్టుగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మాత్రం మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో బర్డ్ ఫ్లూ అనేది మాత్రం ముందస్తుగా మనం, ఎందుకంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు, ముందస్తు చర్యలు అయితే మాత్రం తీసుకున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి మరొక అంశం, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అక్రమ అరెస్టులు అనేది మాత్రం ఎక్కడ ఉండదు. ఎందుకంటే గతంలో వారు చేసినటువంటి పనుల మీదనే ఏదైతే ఉందో, వారు తీసుకున్న నిర్ణయాల మీదనే బట్టి ఆధారపడే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అరెస్టులు జరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో అభివృద్ధి అనేది పక్కన పెట్టడం అనేది జరగదు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్రమ అరెస్ట్ అనేది మాటకే తావు ఉండదు. ముఖ్యంగా ఎవరైతే తప్పు చేస్తే వారిని శిక్షించడానికి చట్టాలు ఖచ్చితంగా పని చేస్తాయని చెప్పేసి మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనాయుడు, RTV, అనంతపురం.